అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది మాట్లాడలేకపోతే నేర్చుకోవాలి, కంఠోపాఠం పట్టాలి, పట్టి మాట్లాడాలి. ముఖ్యమంత్రులే సరైన భాష మాట్లాడకపోతే పిల్లలకి ఏం నేర్పుతారు, భావి తరాలకి ఏం నేర్పుతారు? ఒక్కసారి వినండి. గురు బ్రహ్మ అని, గురు విష్ణు అని, గురుదేవ మహేశ్వరం అని చెప్పి కూడా గొప్పగా కూడా ఎందుకు అంటారంటే అందుకే. గొప్పగా కూడా అంటే ఎందుకంటారు? అందుకే అంట. గొప్పగా కూడా ఎందుకంటారు అంటే అందుకంట. ఎందుకు అది కూడా చెప్పలేరా? చెప్పకపోతే మీ రైటర్లు ఏం చేశారు? మీ రైటర్లైనా చెప్పాలిగా. ఒకళ్ళు రాస్తేనే కదా మనం మాట్లాడేది. లోకేష్ గారు చూడండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తలరాతను రాసేది బ్రహ్మ అవుతే తలరాతను మార్చేది గురువులు. బ్రహ్మ రాత రాస్తాడు, గురువు రాత మారుస్తాడు. మన జీవితానికి నిజమైన బ్రహ్మ మన గురువే. ఈ భావన లోకేష్ గారు. ఇలాగా ప్రతిదీ మనకు తెలియాలని లేదు. తెలియంది తెలుసుకోవాలి, తెలుసుకునే మాట్లాడాలి. అది ఉత్తమ నాయకుడి లక్షణం.